sharing the screen. So we have it was completed data flow testing part. So yesterday's class we covered this data flow testing strategies. So data flow testing strategies, this is one of the important topic in data flow testing. Okay, now definitely unit 2 topic another important. So strategies is the final topic in your data flow testing. How you will be performing data flow testing అనేది ఎలా చేస్తాం అనేది మనం ఇక్కడ డిఫరెంట్ స్ట్రాటజీస్ చూసాము. సో ఈ స్ట్రాటజీస్ మనకు ఫస్ట్ అర్థం కావాలంటే వి సో బేసిక్ టర్మినాలజీస్ ఏంటి, అనామలీస్ ఎలా ఉంటాయి, మోడల్ డేటా ఫ్లో మోడల్ ఎలా డ్రా చేస్తారు, దాంట్లో వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనామలీస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్, and what are the basic terminologies like clear path ante enti, simple path ante enti, loop path ante enti, du path ante enti. We saw all those terminologies and finally we came into this concept. So du paths, first strategy meeku du paths, adu paths అని చెప్పాము. So we already saw this topic in previous class. So adu path lo మనం ఏం చెప్పామంటే this is one of the strongest among all the strategies that we are seeing in data flow testing. So adu path, what it is going to tell you is, in order to test a program, you need to identify every DU path. Ante DU path ante definition usage. Ante ప్రతి డెఫినేషన్ ప్రతి వేరియబుల్ కి ఎక్కడైతే డిఫైన్ అవుతుందో ప్రతి డెఫినేషన్ ఫర్ ఎవ్రీ వేరియబుల్ టు ఎవ్రీ యూస్. ఒక వేరియబుల్ ఎక్కడైతే డిఫైన్ అవుతుందో ఆ డెఫినేషన్ పార్ట్ దగ్గర నుంచి అది ఎక్కడైతే యూజ్ చేస్తున్నాను ప్రతి యూసేజ్, ఓకేనా. సో ఆ యూసేజ్ వరకు ప్రతి పాత్ ని మనం టెస్ట్ చేసుకునేలాగా టెస్ట్ కేసెస్ అనేది కనుక మనం డిజైన్ చేస్తే దెన్ DU path strategy will be covered. So this is the best among all the data flow strategies. ఎందుకంటే మనం ఇక్కడ ఏం టెస్ట్ చేస్తున్నాము, ఆ వేరియబుల్ ఎక్కడైతే డిఫైన్ అవుతుందో అక్కడ నుంచి దాని ప్రోగ్రామ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో ఆ యూసేజ్ వరకు, ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఆ యూసేజ్ వరకు ఒక పార్ట్ కాదు ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఆ ఫస్ట్ లైన్ నుంచి ఆ లాస్ట్ లైన్ యూసేజ్ లోకి రావడానికి ఎన్నైతే పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ మనం కవర్ అయ్యేలాగా టెస్ట్ కేసెస్ రాయమని చెప్తున్నాం. సో అలా కనుక మనం రాయగలిగితే మోస్ట్ ఆఫ్ ద వేరియబుల్ డిక్లరేషన్ ఎర్రర్స్ విల్ బి కాట్, ఓకేనా. సో అలాగా మన డేటా ఫ్లో టెస్టింగ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ అని అంటాం. సో ఫర్ దట్ we saw one example in previous class. So this is the program which we took as an example. I already posted you the material. So material lo meeku vere example undamma program. If it is difficult for you, you can either go through this example also. Anything is okay, but the same concept, okay. So this is the program, and from this program we saw how to draw the control flow graph. Okay, now once I draw this control flow graph, from this I'm going to draw data flow model for each variable. అంటే ఈ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ సేమ్ గానే ఉంటుంది. ఏం మారుతూ ఉంటుందంటే ప్రతి వేరియబుల్ మనం తీసుకున్నప్పుడల్లా ఆ వేరియబుల్ కి సంబంధించిన లింక్స్ లో వెయిట్స్ అనేది మారుతూ ఉంటాయి, అంతే తప్ప ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ విల్ బి ద సేమ్. ఓకే, సో దిస్ ఇస్ ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. I think there is no need to repeat this explanation again. సో నెక్స్ట్ మనం ఇక్కడ DU పార్ట్ ఫర్ వేరియబుల్ ఎక్స్ లో మనం ఏం చేసామంటే ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడైతే డిక్లేర్ అయిందో, ఓకేనా, ఆ డిక్లరేషన్ దగ్గర నుంచి ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడైతే యూజ్ చేశానో ఆ యూసేజ్ వరకు పాత్, నాట్ ఓన్లీ వన్ పాత్, డిఫరెంట్ పాత్స్ వేర్ ఐ కెన్ స్టార్ట్ హియర్ అండ్ ఐ విల్ రీచ్ హియర్, ఓకేనా. ఇక్కడ డిఫరెంట్ పాత్స్ అంటే see here variable is declared here. In meanwhile in the intermediate I'm having one if statement. So if I'm having if statement, I'll be having two paths. One is true case path and the next is false case path. So right, again in the intermediate I'm having while condition. So while condition true అయితేనే నేను x లోకి వస్తాను. అంటే ఇప్పుడు దీనికి టూ పాత్స్ ఉండొచ్చు నాకు x అనే వేరియబుల్ కి. ఏంటి ఆ పాత్ అంటే 1 2 3 4 ఇవన్నీ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి నెక్స్ట్ జెడ్ అనే ఈ 8th లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి 9th లైన్ వైల్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ నేను ఫైనల్ గా 11th లైన్ రీచ్ అవుతున్నాను. దిస్ ఇస్ వన్ పాత్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్. 1 to 5, 5 to 8, 8 to 9, 9 దగ్గర 11 అనేది ఇంటర్మీడియట్ గా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాత్ ఏం చెప్పాం మనం, ఎక్స్ అనే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ అయింది కాబట్టి సో ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ స్టార్టింగ్. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫెయిల్ అంటే ఎల్స్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సి ఇఫ్ కండిషన్ ఈస్ ఫెయిల్, if condition of false అయింది, so else case will be executed. From that else case next while case will be executed.
in the while case I'm having in the body I'm having the variable x. సో ఇక్కడ రీడ్ అయిన వేరియబుల్ ఇక్కడికి రీడ్ యూసేజ్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ రీడ్ చేయడానికి ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నేను వేరియబుల్ ఎక్స్ లో ఏదైనా అనామలీస్ ఉన్నాయి, ఏదైనా బగ్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలి అంటే కనుక నేను ఏం చేయాలంటే, నేను టెస్ట్ కేసెస్ ఎలా ఇవ్వాలి, ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలంటే, నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈ రూట్ లో ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడికి రీచ్ అయితే కనుక ఐ కెన్ సే ఎక్స్ అనే వేరియబుల్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ కేసులో నేను ఇచ్చిన వేరియబుల్ ఇన్పుట్స్ అనేది ఈ పాత్ లో ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడికి రీచ్ అయితే కనుక ఫాల్స్ కేసులో, సో ఈ రెండు పార్ట్స్ కనుక కవర్ చేయగలిగితే కనుక ఐ హావ్ కవర్డ్ ద డియూ పాత్ ఫర్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పాను. ఓకేనా? సో బై దట్ ఐ కెన్ కీప్ అసైడ్ దట్ వేరియబుల్ ఎక్స్ అండ్ ఐ కెన్ కన్ఫర్మ్ దట్ ఎక్స్ అనే వేరియబుల్ దగ్గర ఎలాంటి ప్రాబ్లము లేదు. ఓకేనా? సిమిలర్లీ ఐ గో ఫర్ సమ్ అదర్ వేరియబుల్ వై. ఈ ప్రోగ్రామ్ లో ఇంకొక వేరియబుల్ వై అనే వేరియబుల్ తీసుకుంటే, ఇప్పుడు వై అనే వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ అయింది, దాన్ని లాస్ట్ ఎక్కడ యూజ్ చేస్తున్నాను. సో వై వేరియబుల్ ఇస్ డిక్లేర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకేనా? నాట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం, వై ఎక్కడెక్కడైతే రీడిఫైన్ అయిందో అక్కడ నుంచి నేను పార్ట్స్ తీసుకుంటా ఉండాలి. కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో నాకు వై అనేది ఇక్కడ ఒక్కసారి డిక్లేర్ అయింది, ఇంకెక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ నాకు వై అనేది ఎక్కడ రీడిఫైన్ అయింది లేదు. ఓకే, సో ఇట్ ఈస్ డిక్లేర్ హియర్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు పాత్ 1 2 3 4 ఫిఫ్త్ నోట్ దగ్గర నాకు ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయితే కనుక సిక్స్త్ నోట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫాల్స్ కేస్ అవ్వదు కాబట్టి ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఐ గో టు దిస్ 8th నోట్ 9th నోట్. ఇప్పుడు వైల్ కండిషన్ అనేది ట్రూ అయితే, ఓకేనా? సో ట్రూ అయితే లూప్ ఒకసారి వైల్ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వైల్ ఫెయిల్ అయ్యాక ఇఫ్ దగ్గరికి వస్తున్నాను. సో దిస్ ఈస్ ద లాస్ట్ యూసేజ్ ఆఫ్ దిస్ వేరియబుల్ వై. వై అనేది నేను లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశాను, ఈ ప్రెడికేట్ దగ్గర నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఐ నీడ్ టు కన్సిడర్ దిస్ పాత్. ఐ నీడ్ టు గివ్ అ టెస్ట్ కేస్ ఇన్ సచ్ అ వే దట్ ఎక్స్ వైకి జెడ్కి పీకి వీటన్నిటికి ఇన్పుట్ వాల్యూస్ మీరు ఎలా ఇవ్వాలి అంటే కనుక మీరు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ఈ పాత్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇఫ్ దిస్ కెన్ బి డన్. ఓకే, దిస్ ఇస్ వన్ డియూ పాత్ ఫర్ వేరియబుల్ వై. ఇది ఎప్పుడు నేను ట్రూ కేస్ తీసుకున్నప్పుడు. సో అలానే ఫాల్స్ కేస్ తీసుకున్నప్పుడు అదే వేరియబుల్ వైకి ట్రూ కేస్ కాకుండా ఫాల్స్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యి వై కండిషన్ ట్రూ అయ్యి ఇక్కడికి రీచ్ అయింది. ఈ పాత్ నేను కవర్ చేస్తున్నాను. అదే వైల్ కండిషన్ ట్రూ అయినప్పుడు చెప్తున్నాను నేను. వైల్ కండిషన్ ఫెయిల్ అయితే, సో ఇక్కడ చూడండి వై ఇక్కడ స్టార్ట్ అయిన డిక్లరేషన్ ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫాల్స్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యి వైల్ కండిషన్ ఫెయిల్ అవటం గురించి అని లూప్ లోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ వచ్చేసాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యి వైల్ కండిషన్ ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇక్కడికి రావడం. సో మధ్యలో నాకు రెండు డెసిషన్ మేకింగ్, రెండు ప్రెడికేట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రెడికేట్ ట్రూ అయినప్పుడు ఫాల్స్ అయినప్పుడు కాంబినేషన్స్ అంటే 4 పార్ట్స్ వస్తాయి. నేను వేరియబుల్ వైని టెస్ట్ చేయడానికి ఈ 4 పార్ట్స్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఏదైనా ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చి టెస్ట్ చేయగలిగితే కనుక బై దట్ ఐ కెన్ క్యాచ్ ద బగ్స్ ఇన్ దట్ వేరియబుల్ వై. ఓకే, సో ఇది ఆల్ డియూ పార్ట్స్. ఇప్పుడు ఆల్ డియూ పార్ట్స్ ఏం చెప్తున్నామంటే డెఫినేషన్ దగ్గర నుంచి యూసేజ్ వరకు ఒక పార్ట్ కాదు, అన్ని పార్ట్స్ ఎక్సర్సైజ్ చేయమంటాం, అన్ని పార్ట్స్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేయమంటాం. ఓకేనా? సో ట్రూ కేస్ పార్ట్, ఫాల్స్ కేస్ పార్ట్, ఎన్ని డెసిషన్స్ ఉంటే అన్ని ట్రూ కేసులు అన్ని ఫాల్స్ కేసు. సో ఆల్ ద పార్ట్స్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, నెక్స్ట్ స్ట్రాటజీ మనం ఏం చూసామంటే ఆల్ యూసేజ్ స్ట్రాటజీస్ అని చెప్పాము. సో ఆల్ యూసేజ్ స్ట్రాటజీస్ కి ఆల్ డియూ పార్ట్స్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, అక్కడ ఏం చెప్పామంటే అన్ని పార్ట్స్ అని చెప్పాం కదా, ఇక్కడ ఆల్ యూసేజ్ లో ఏం చెప్తున్నామంటే అట్లీస్ట్ 1 పార్ట్ ఫర్ ఎవ్రీ డెఫినేషన్. ప్రతి డెఫినేషన్ దగ్గర నుంచి ప్రతి వేరియబుల్ కి, అంటే ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్ కి, జెడ్ అనే ప్రతి వేరియబుల్ కి ఎవ్రీ డెఫినేషన్ దగ్గర నుంచి ఎవ్రీ యూసేజ్ వరకు అట్లీస్ట్ ఒక్క పార్ట్ మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలు, నాట్ ఆల్ ద పార్ట్స్. సో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ఎక్స్ అనే దానికి, సో చూడండి ఇందాక మనం వై అనే దానికి తీసుకున్నప్పుడు మనం ఏం చేసాం, వైని సారీ ఇది ఎక్స్ అనే వేరియబుల్, ఎక్స్ అనేది తీసుకున్నప్పుడు ఏం చేసాం, ట్రూ కేస్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం, ఫాల్స్ కేస్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం. ఈ లాస్ట్ యూసేజ్ ఎక్స్ ఇక్కడ ఉన్నంత వరకు 11th నోట్ వచ్చేంత వరకు. కానీ ఇప్పుడు ఆల్ యూసేజ్ పార్ట్స్ ఏయూ ప్రకారం ఏం చెప్తుంది, 2 పార్ట్స్ మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ సింగిల్ పార్ట్ ఐదర్ ట్రూ కేస్ చేయండి లేదా ఫాల్స్ కేస్ చేయండి. ఈ లాస్ట్ కంప్యూటేషన్ స్టెప్ వరకు మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే, టెస్ట్ కేస్ అలా రాయగలిగితే ఓకే, దెన్ దట్ ఈస్ ఓకే. సో అది మనకి ఆల్ యూసేజ్ స్ట్రాటజీ అనేది చెప్తుంది, అట్లీస్ట్ 1 పార్ట్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలు. సో ఏయూని ఏడియూపిని కంపేర్ చేస్తే కనుక ఏయూ ఇస్ సేయింగ్ ఓన్లీ 1 పార్ట్, ఏడియూపి ఇస్ సేయింగ్ ఆల్ పార్ట్స్ కాబట్టి
AU is less effective when compared to ADUP అని చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ వాట్ వి సా ఇస్ ఆల్ P usage. P అంటే ప్రెడికేట్ యూసేజ్ అండ్ సమ్ C యూసేజ్, సమ్ కంప్యూటేషనల్ యూసేజెస్. ఆల్ ప్రెడికేట్స్ ని టెస్ట్ చేయాలి, సమ్ కంప్యూటేషనల్స్ ని. అంటే సపోజ్ ఒక వేరియబుల్ మీరు కన్సిడర్ చేసుకుంటే ఆ వేరియబుల్ ప్రతి డెఫినేషన్ దగ్గర నుంచి ఓకేనా ఆఫ్ ద వేరియబుల్ ఇంక్లూడ్ అట్లీస్ట్ వన్ డెఫినేషన్ ఫ్రీ పాత్ ఫ్రమ్ ద డెఫినేషన్ టు ఎవ్రీ ప్రెడికేట్. ఓకేనా, సో మీరు ఎక్కడైతే వేరియబుల్ డిఫైన్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వై అనే వేరియబుల్ కి మనం చూస్తున్నాం, వై ఎక్కడ డిఫైన్ అయింది, ఇక్కడ డిఫైన్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మీ పాత్ ఎక్కడికి రావాలంటే ఆ వై అనేది ప్రెడికేట్ లో నేను ఎక్కడైతే యూజ్ చేశానో అక్కడ వరకు కావాలి. అంటే ఇక్కడ చూడండి వై ఇక్కడ డిక్లేర్ చేసినది ఐ హావ్ యూస్ ఇన్ ప్రెడికేట్ ఇన్ నోడ్ నెంబర్ 5. నోడ్ నెంబర్ 5 లో వై అనేది నేను ప్రెడికేట్ కింద యూజ్ చేశాను. సో ఇక్కడ వరకు ఒక పాత్ అది టెస్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ వై అనేది ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ మళ్ళీ ప్రెడికేట్ లో నేను ఎక్కడ యూజ్ చేశాను, ఇక్కడ యూజ్ చేశాను 14th నోడ్ దగ్గర. సో దిస్ పాత్ షుడ్ బి టెస్టెడ్. ఓకేనా, సో 1 to 14 నేను టెస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో నాకు 1 to 5 కవర్ అయిపోతే ఇట్స్ ఓకే, లేకపోతే కనుక డిఫరెంట్ పాత్ లో వెళ్తే కనుక ప్రతి ప్రెడికేట్ కి మనం కవర్ చేస్తూ ఉండాలి, మనం టెస్టింగ్ చేస్తూ ఉండాలి. సో ఆల్ ప్రెడికేట్స్ ఏం చెప్తుంది, ప్రతి డెఫినేషన్ దగ్గర నుంచి ప్రతి ప్రెడికేట్ యూసేజ్ వరకు పాత్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ రూట్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మీరు టెస్ట్ చేయాలి అని చెప్తుంది. ఒకవేళ ఇలా నేను టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు వై అనే డెఫినేషన్స్ అన్ని కవర్ అవ్వకపోతే, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ వై అనే వేరియబుల్ ఫస్ట్ నోట్ దగ్గర డిఫైన్ చేశాను, ఇంకెక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అస్యూమ్ దట్ వై అనే వేరియబుల్ నాకు 15th నోట్ దగ్గర మళ్ళీ రీడిఫైన్ అయింది అని అనుకోండి. వై అనే వేరియబుల్ నాకు ఇక్కడ 15th నోట్ దగ్గర సమ్ 10 తో రీడిఫైన్ అయింది. కానీ మనం ప్రెడికేట్ దాని ప్రకారం ఏం చెప్పాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెస్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెస్ట్ చేశాను, అది ఆల్ ప్రెడికేట్స్ నేను కవర్ చేసేసాను. ఆల్ ప్రెడికేట్స్ చేసినా కానీ ఇంకా వై డెఫినేషన్ ఎక్కడైనా కవర్ అవ్వకపోతే, అంటే వై అనే 15th నోట్ లో డెఫినేషన్ డిఫైన్ అయింది, ఇక్కడ నుంచి కవర్ అవ్వలేదు, ఎందుకంటే దీని తర్వాత ప్రెడికేట్స్ ఏం లేదు కాబట్టి నేను ఈ పార్ట్ చూస్ చేసుకోలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ దిస్ డెఫినేషన్ టు కంప్యూటేషనల్ యూసేజెస్. దీని తర్వాత వైకి సంబంధించిన కంప్యూటేషన్ ఏది ఉన్నా కానీ ఆ డెఫినేషన్ దగ్గర నుంచి ఆ కంప్యూటేషన్ వరకు పాత్ ని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేయండి అని చెప్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ డన్ ఇన్ ఆల్ ప్రెడికేట్స్ అండ్ సమ్ కంప్యూటేషనల్ యూసేజ్. ఆల్ ప్రెడికేట్స్ ని కవర్ చేసుకోవాలి. ప్రెడికేట్స్ ని కవర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ డెఫినేషన్ కవర్ అవ్వలేదు అని అనుకుంటే కనుక అప్పుడు కంప్యూటేషనల్ టెస్ట్ కి వెళ్ళాలి, యాడ్ కంప్యూటేషనల్ యూస్ టెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆల్ C యూజెస్, అంటే ఆల్ కంప్యూటేషనల్ స్టెప్స్, అంటే ప్రతి వేరియబుల్ ఫ్రమ్ ఎవ్రీ డెఫినేషన్ టు at least one definition free path from the definition to every computational use. ప్రతి వేరియబుల్ ప్రతి డెఫినేషన్ దగ్గర నుంచి ప్రతి కంప్యూటేషనల్ యూస్ వరకు మనం పాత్ అనేది సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేయాలి. సో సేమ్ ఇలానే మనం సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ డెఫినేషన్ కవర్ అవ్వలేదు అనుకోండి, అంటే ఆ కంప్యూటేషనల్ స్టెప్ తర్వాత మళ్ళీ ఒక వేరియబుల్ డిఫైన్ అయింది, అది కవర్ అవ్వలేదు అని అనుకోండి, అప్పుడు టేక్ ద P యూసేజ్, అప్పుడు యాడ్ ప్రెడికేట్ టెస్ట్ యూసేజెస్ అని చెప్తాం. ఓకేనా, సేమ్ రివర్స్ ఆల్ PUs ప్లస్ C, ఆల్ CUs తో కవర్ అవ్వట్లేదంటే దెన్ టేక్ P. ఓకే, నెక్స్ట్ ఆల్ డెఫినేషన్ స్ట్రాటజీస్. ఆల్ డెఫినేషన్ స్ట్రాటజీస్ ఏం చెప్తుందంటే ప్రతి వేరియబుల్ ప్రతి డెఫినేషన్ ఫర్ ఎవ్రీ కంప్యూటేషన్ ఆర్ ఎవ్రీ ప్రెడికేట్ యూస్ వరకు చెక్ చేయండి అనుకుంటాం. సో ఇది చూడండి, ఇందాక మనం ఆల్ కంప్యూటేషనల్ యూస్ ఫ్రమ్ ప్లస్ P అన్నాం. ఓకేనా, సో ఆల్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, AD అంటే ఆల్ కంప్యూటేషన్స్ ఆల్ ప్రెడికేట్స్ అని చెప్తున్నాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ APU ప్లస్ C ADU. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆల్ PUs ఆల్ CUs, అన్ని ప్రెడికేట్స్ కవర్ చేయాలి, అన్ని CUs కవర్ చేయాలి. ఆ మీనింగ్ లోనే ఇక్కడ డెఫినేషన్ లోనే ఉంటుంది. అన్ని PUs అంటే మనం ఇందాక ఆల్రెడీ APU ప్లస్ C చూసాం, ఈ C ని తీసేస్తే కనుక మనకు ఆల్ PUs కవర్ చేస్తున్నారు. ఇందాక మనం ACU ప్లస్ P చూసాం, ఈ P ని తీసేస్తే కనుక ఆల్ CUs కవర్ చేస్తున్నట్టు. సో ఆల్ ప్రెడికేట్స్ యూసేజ్ కవర్ చేయడం, ఆల్ కంప్యూటేషనల్ యూసేజెస్ అనేది కవర్ చేయడం. ఓకేనా, సో ఫైనల్లీ వి సా దిస్ హైరార్కీ. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెంట్ డేటా టెస్టింగ్ స్ట్రాటజీస్ చూసాం కాబట్టి వాటిలో ఫస్ట్ హైరార్కీ ఆల్ DU పార్ట్స్ కి ఇస్తాము,
నెక్స్ట్ ఆల్ యూసెస్, అక్కడ నుంచి మనకి ఆల్ సియూస్ ప్లస్ పి, ఏసియు ప్లస్ పి అన్నాం కదా. నెక్స్ట్ ఏపియు ప్లస్ సి. ఓకే, సో ఏసియులో నుంచి పిని తీసేస్తే ఆల్ సి యూజెస్, దీంట్లోంచి సిని తీసేస్తే ఆల్ పి యూజెస్. ఓకేనా, లేదా ఆల్ డెఫినిషన్స్, ఇవన్నీ ఒక లెవెల్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ హైరార్కీ ఆఫ్ డిఫరెంట్ డేటా స్ట్రాటజీస్. ఓకే, వీటిలో అన్నిటికన్నా బెస్ట్ వన్ ఆల్ డియూ పార్ట్స్ అని చెప్తాం. ఓకే, రిలేషన్షిప్ అమౌంగ్ ఆల్ డేటా ఫ్లోస్. ఓకే, సో దిస్ ఈస్ డేటా ఫ్లో టెస్టింగ్ స్ట్రాటజీ. అండ్ దీంట్లో మీకు లాస్ట్ జస్ట్ చిన్న కాన్సెప్ట్ వచ్చేసేసి స్లైసింగ్ అండ్ డైసింగ్ అని అంటారు. Now, what is slicing and what is dicing? Slicing or dicing దేనికి యూజ్ చేస్తున్నాం అంటే మన ప్రోగ్రామ్ లో డీబగ్ చేసుకోవడం, టెస్టింగ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, టెస్టింగ్ చేసి ఏదైనా ఎర్రర్ ఎక్కడ ఉందో అనేది మనం డీబగ్ చేసుకోవడానికి ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ మీరు యూజ్ చేస్తారు. సో జనరల్ మీనింగ్ ఆఫ్ స్లైసింగ్ ఇస్ యూర్ డివైడింగ్ ఇంటూ డిఫరెంట్ పీసెస్. జనరల్ గా స్లైస్ అంటే మనం ఒక పీస్ అంటాం. సో అలానే ఇన్ ఆర్ ప్రోగ్రామ్ ఆల్సో స్లైస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఒక పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ని యూ కాల్ ఇట్ యాజ్ అ స్లైస్. Now coming to this concept of slicing, a static program slice is a part of a program defined with respect to a variable v and a statement s. Okay, it is the set of all statements that could affect the value of v at the statement s. ఇప్పుడు నేను ఐఎమ్ టెస్టింగ్ ఫర్ సమ్ వేరియబుల్ v. v అనే వేరియబుల్ కి సంబంధించి నేను నా ప్రోగ్రామ్ ని టెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే v అనే వేరియబుల్ దాని స్టేటస్ ఎలా మారుతుంది, అది ఎక్కడ డిక్లేర్ చేశాను, దాన్ని యూజ్ చేశానా లేదు, యూజ్ చేశాను, డిక్లేర్ చేశాను లేదా, ఐ వాంట్ టు టెస్ట్ ద స్టేటస్ ఆఫ్ దిస్ వేరియబుల్ v. ఓకే, సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ లో ఏదైతే స్టేట్మెంట్స్, ఆల్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ కుడ్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ v, నేను రాసిన ప్రోగ్రామ్ లో ఏదైతే స్టేట్మెంట్స్ ఈ v అనే వేరియబుల్ ని ఎఫెక్ట్ చేస్తుందని అనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని ఒక పార్ట్ కింద, ఒక గ్రూప్ కింద డివైడ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ స్లైస్. ఓకే, అంటే the slicing will be applied for every variable. ఇప్పుడు నేను v అనే వేరియబుల్ అన్నాను కదా, ఇప్పుడు సపోజ్ x అనే వేరియబుల్ ని తీసుకుంటే మీ ప్రోగ్రామ్ లో ఏదైతే స్టేట్మెంట్స్ ఈ x అనే వేరియబుల్ ని ఎఫెక్ట్ చేస్తాయో ఆ స్టేట్మెంట్ వల్ల నాకు x అనే వేరియబుల్ కి సంబంధించిన వాల్యూ మారుతుంది అని అనుకుంటున్నాము. అంటే ఏదైతే స్టేట్మెంట్స్ నాకు x అనే వేరియబుల్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయో ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని మనం డివైడ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ స్లైస్. ఓకే, see here I gave you just ఇది రాసానమ్మా. సో ఇది I think you can understand. సో ఇక్కడ నేను n, సమ్, j అని 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. సమ్ అని ఒక వేరియబుల్ 0 కి ఇనిషియలైజ్ చేశాను, j అనే వేరియబుల్ 2 కి ఇనిషియలైజ్ చేశాను. ఐ హావ్ రెడ్ ఇన్పుట్ తీసుకున్నాను, స్కాన్ చేశాను, ఇన్పుట్ తీసుకున్నాను. ఇన్పుట్ అనేది నాకు n అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. నెక్స్ట్ నేను కండిషన్ ఏం రాసానంటే వైల్ n గ్రేటర్ దాన్ 0 అయితే కనుక డూ. ఏం చేశాను, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ j అంటున్నాను. j ని బై 2 ఇంక్రిమెంట్ చేశాను, n వాల్యూ డిక్రిమెంట్ చేశాను, వైల్ n చేశాను, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో దిస్ ఇస్ అ సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఐ వాంట్ టు టెస్ట్ ద వేరియబుల్ సమ్ n అనే వేరియబుల్ నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే n అనే వేరియబుల్ సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నిటిని నేను ఒక స్లైస్ కింద తేవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ లో వాట్ ఆర్ ఆల్ ద స్టేట్మెంట్స్ దట్ ఎఫెక్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ n. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నోడ్ ఇది, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ చూడండి. నేను ఏదైతే వాల్యూ రీచ్ చేసిన వాల్యూని బట్టి నాకు n అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఒకటి కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను n కండిషన్ ఏదైతే టెస్ట్ చేస్తానో, ఓకేనా, వైల్ కండిషన్ దగ్గర n గ్రేటర్ దాన్ 0, ఓకేనా, అంటే n అనేది ఈ స్టేట్మెంట్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎఫెక్ట్ ఉంటుంది n అనేది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ లైన్ చూడండి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i, సమ్ ప్లస్ j ఈక్వల్ టు j ప్లస్ 2. నెక్స్ట్ సెవెంత్ లైన్ చూడండి, n వాల్యూని నేను డిక్రిమెంట్ చేస్తున్నాను ఇక్కడ, అంటే ఈ స్టేట్మెంట్ వల్ల నాకు n వాల్యూ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ n వేరియబుల్, n కి ఫర్ సపోజ్ నేను ఒక వాల్యూ ఇచ్చి టెస్ట్ చేయాలనుకుంటున్నాను, n కి నేను 5 అనే ఒక వాల్యూ ఇచ్చి టెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇది టెస్ట్ చేసేటప్పుడు ఏదైతే స్టేట్మెంట్స్ నేను ఇచ్చిన వాల్యూ వల్ల ఎఫెక్ట్ అవుతాయో, అంటే ఇది చూడండి ఈ స్టేట్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, అంటే థర్డ్ స్టేట్మెంట్,
రిజల్ట్ నేను రీడ్ చేస్తున్నాను, 5 అనే వాల్యూని రీడ్ చేస్తున్నాను. సో n లోకి 5 అనేది వస్తుంది. అంతకుముందు n లోకి ఏదో గార్బేజ్ వాల్యూ ఉంది. నేను జస్ట్ డిక్లేర్ చేశాను, ఏం లేవు దాంట్లో, ఏదో గార్బేజ్ వాల్యూ ఉంది. ఇప్పుడు నేను n వాల్యూ రీడ్ చేయడం వల్ల ఆ గార్బేజ్ వాల్యూ కాస్త 5 కింద మారింది నాకు ఇక్కడ. సో థర్డ్ స్టేట్మెంట్ విల్ బి ఎఫెక్టెడ్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్, నేను ఇచ్చిన కండిషన్ 5 బట్టే 5 గ్రేటర్ దాన్ 0 నా 5 లెస్ దాన్ 0 అనేది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ సెవెంత్ స్టేట్మెంట్. సో 5 వాల్యూ అనేది డిక్రిమెంట్ అయ్యి n వాల్యూ 4 అవుతుంది కాబట్టి ఈ సెవెంత్ స్టేట్మెంట్. సో ఈ ప్రోగ్రామ్ లో నేను n ని టెస్ట్ చేయాలనుకుంటే, ఏదో ఒక ఇన్పుట్ వాల్యూ 5 అనే వాల్యూ ఇచ్చి టెస్ట్ చేయాలనుకుంటే, దీన్ని స్లైస్ కింద చేయాలంటే ఏ 3 స్టేట్మెంట్స్ తీసుకుంటానంటే, I'll take third statement, I'll take fourth statement, I'll take seventh statement as one slice. దీన్ని ఒక స్లైస్ అంటాం. దీనికి I want to check the status of n అనే వేరియబుల్. I'll call it as slice. సో అలానే you will take different variables. ఇప్పుడు నేను జస్ట్ n వేరియబుల్ తీసుకున్నాను. ఫర్ సపోజ్ యూ వాంట్ టు టేక్ ద వేరియబుల్ j అనే వేరియబుల్ కి మీరు ఏదో ఒక వాల్యూ ఇచ్చి టెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఏమేమి స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి? నేను j అనే వేరియబుల్ 5 అనే వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక j అనే వేరియబుల్ 2 తో ఇనిషియలైజ్ అయింది. ఓకేనా? సో సెకండ్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ నాకు లూప్ లోపల సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ j అని ఉంది. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక అసలు ఏ స్టేట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫస్ట్ నేను రీడ్ చేయాలి కదా, రీడ్ చేసిన వాల్యూ n లోకి స్టోర్ అయ్యి ఆ n వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితేనే నాకు లూప్ కండిషన్ ట్రూ అయ్యి లూప్ లోపలికి వస్తాను. అంటే ఈ j అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక ఏమేమి స్టేట్మెంట్స్ కావాలి అంటే, రీడ్ చేసిన స్టేట్మెంట్ కావాలి, దిస్ వైల్ కండిషన్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో j ఎఫెక్ట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్స్ గురించి j ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి 2, 3, 4, ఓకే, 5, నెక్స్ట్ 6. Okay, so these are all the statements. I'll divide it into a slice to check the variable j. j అనే వేరియబుల్ నేను చెక్ చేయాలి అంటే కనుక నాకు ఈ స్టేట్మెంట్స్ అన్ని కావాలి. సో ఇప్పుడు మీరు డోంట్ థింక్ దట్ j ఎక్కడైతే ఉందో ఆ స్టేట్మెంట్ తీసుకోవాలని మీనింగ్ కాదు. j అనే వేరియబుల్ ఏ స్టేట్మెంట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో, నేను రీడ్ చేస్తే గానీ నాకు n వాల్యూ రాదు, నేను రీడ్ చేసిన వాల్యూ బట్టే నాకు కండిషన్ ట్రూ అయితేనే ఐ గో ఇన్ టు దిస్ వైల్ లూప్. ఓకేనా? వైల్ లోనే నాకు j అనేది ఉంది. అంటే ఈ j అనే దానికి వాల్యూ చేంజ్ అవ్వాలంటే దిస్ లైన్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. అందుకనే ఐ ఇంక్లూడెడ్ థర్డ్ నోట్, ఫోర్త్ స్టేట్మెంట్. ఫిఫ్త్ స్టేట్మెంట్ లో ఆల్రెడీ j ఉంది, సో ఇది వేరీ అవుతుంది మీకు తెలుసు. సారీ, ఫిఫ్త్ స్టేట్మెంట్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ జస్ట్ j ని మనం కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేస్తాం. ఫిఫ్త్ అవ్వదు. సిక్స్త్ స్టేట్మెంట్ అవుతుంది, j ఈక్వల్ టు j ప్లస్ 2. ఓకేనా? సారీ, ఫిఫ్త్ స్టేట్మెంట్ అవ్వదు. సిక్స్త్ స్టేట్మెంట్ j ఈక్వల్ టు j ప్లస్ 2. అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం j వాల్యూ చేంజ్ అవ్వాలి అంటే సెవెంత్ స్టేట్మెంట్ n ఈక్వల్ టు n మైనస్ 1 లూప్ డిక్రిమెంట్ అయితే సెవెంత్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే వైల్ కండిషన్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే దీస్ ఆర్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఐ విల్ డివైడ్ ఇట్ ఇంటూ సింగిల్ స్లైస్ టు చెక్ ద ప్రోగ్రామ్ j. j కి సంబంధించిన వాల్యూస్ చెక్ చేయాలి అంటే కనుక ఈ స్టేట్మెంట్స్ నేను స్లైస్ కింద డివైడ్ చేయాలి. 2, 3, 4. ఫిఫ్త్ది నేను తీసుకోలేదు, ఎందుకంటే ఫిఫ్త్ది దాంట్లో j అనే వేరియబుల్ ఉన్నా కానీ నేను j ని అక్కడ కంప్యూటేషన్ కి జస్ట్ వాడాను తప్ప ఈ స్టేట్మెంట్ వల్ల j వాల్యూ ఏమి మారిపోదు. j వాల్యూ అనేది మారిపోదు. ఈ స్టేట్మెంట్ వల్ల ఏ వాల్యూ మారుతుంది? సమ్ వాల్యూ మారుతుంది, అంతే తప్ప j వాల్యూ ఏమి మారదు. సో j ఎఫెక్ట్ అవ్వదు ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వటం గురించి, ఈవెన్ దో j ఈస్ ప్రెసెంట్ దేర్. సో ఫర్ దట్ రీజన్ ఐ డిడ్ నాట్ కన్సిడర్ దిస్ స్టేట్మెంట్ 5. నెక్స్ట్ స్టేట్మెంట్ 6 ని నేను కన్సిడర్ చేస్తున్నాను, ఎందుకంటే j ప్లస్ 2 దేంట్లో స్టోర్ అవుతుంది? j లోనే స్టోర్ అవుతుంది, అంటే j వాల్యూ ఇస్ చేంజ్. సో సిమిలర్లీ స్టేట్మెంట్ 7 ని కన్సిడర్ చేస్తున్నాను, ఎందుకంటే దిస్ ఈవెన్ దో ఇక్కడ j లేకపోయినా కానీ n వాల్యూ డిక్రిమెంట్ అయిన దాన్ని బట్టే మళ్ళీ లూప్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లూప్ కండిషన్ బట్టే మళ్ళీ నాకు j వాల్యూ అనేది మారుతుంది. కాబట్టి ఐ హావ్ ఇంక్లూడెడ్ ద లైన్ నెంబర్ 7. సో 2, 3, 4, 6, 7 ఆర్ డివైడెడ్ ఇంటూ అ సింగిల్ స్లైస్ టు చెక్ వేరియబుల్ j. సో ఇప్పుడు మీకు స్లైస్ అంటే ఏంటో అర్థమై ఉండాలి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ డిఫైన్
with respect to some variable v. Then variable x n annanu first, next variable j annanu. Okay, so all the set of statements that could affect the value of x or y or j or k ఏదైతే variables ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని మనం ఒక పీస్ కింద చేయడాన్ని we call it as slice. Okay. And next dicing అంటాం, just reverse. So dicing అంటే ఏంటంటే program dice is a part of a slice in which all statements which are known to be correct have been removed. ఇప్పుడు నేను ఇక్కడ స్లైస్ ని ఫామ్ చేసుకున్నాను కదా, అంటే ఇందాక మనం ఏం చెప్పాం, జే కి స్లైస్ ఏం చెప్పాను, 2 2 4 2 3 4 6 7 అవన్నీ ఒక స్లైస్ కింద డివైడ్ చేశాం కదా. ఇప్పుడు ఆ స్లైస్ ని నేను తీసుకొని ఆ స్లైస్ లో నుంచి ఏమైతే స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అనుకుంటున్నాను, ఇప్పుడు ఆ జే అనే వేరియబుల్ కి ఆ స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే. ఇప్పుడు నేను ఇందాక స్టేట్మెంట్స్ ఫర్ సపోజ్ 2 సమ్ 3 సమ్ 4 సమ్ 6 7 ఇవన్నీ జే కి సంబంధించి ఒక స్లైస్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడు డైసింగ్ అంటే ఏంటంటే it is a part of the slice in which all the statements which are known to be correct have been removed. ఇప్పుడు j అనే వేరియబుల్ కి ఈ సెకండ్ స్టేట్మెంట్ అవసరం, ఇది కరెక్టే, సో దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఈ ఫోర్త్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జ్యూమ్ ఇన్ సచ్ వే దట్ ఈ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్, దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఈ సిక్స్త్ స్టేట్మెంట్ కావాలి j అనే వేరియబుల్, దిస్ ఇస్ కరెక్ట్. సెవెంత్ స్టేట్మెంట్ కావాలి, దిస్ ఇస్ కరెక్ట్. సో ఆ స్లైస్ లో నుంచి ఏదైతే స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అనుకుంటున్నానో అవన్నీ జస్ట్ రిమూవ్ చేసేసి పక్కన పెడతా ఉంటాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద స్లైస్, నారో ఇట్ ఇంటూ అ డైస్, రీడిఫైన్ ద డైస్ అంటిల్ ఇట్స్ వన్ ఫాల్టీ స్టేట్మెంట్. ఇప్పుడు నేను నేను కరెక్ట్ అన్న స్టేట్మెంట్స్ అన్ని రిమూవ్ చేశాక ఐ హావ్ ఫౌండ్ ఓన్లీ ద స్లైస్ ఇస్ లెఫ్ట్ ఓవర్ విత్ ది సింగిల్ స్టేట్మెంట్. ఇది నేను ఎందుకు రిమూవ్ చేయలేదు అంటే కనుక ఈ స్టేట్మెంట్ వల్ల జే వాల్యూ అనేది అసలు ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు, లేదా ఏదో బగ్ ఉంది. సో ఫైనల్లీ ఐ కన్క్లూడ్ దిస్, నాకు జే అనే వేరియబుల్ ఈ థర్డ్ లైన్ దగ్గర సమ్ ఎర్రర్ ఉంది, ఆ థర్డ్ లైన్ దగ్గర ఏదో ఒక ఎర్రర్ ఉంది కాబట్టి నేను దాన్ని రిమూవ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ థర్డ్ లైన్కి వెళ్ళి ఆ జే అనే వేరియబుల్ ఏదైతే మనం తప్పు రాసామో దాని ఎఫెక్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఇక్కడ ట్రేస్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ డీబగ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ as డైసింగ్. సో డైసింగ్ అంటే వన్స్ యూ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ద స్లైస్, మీరు ఇందాక ఆల్రెడీ స్లైస్ రెడీ చేసుకున్నారు కాబట్టి యూ విల్ నారో ఇట్ టు అ డైస్, దాన్ని డైస్ కింద మార్చుతున్నారు. డైస్ అంటే మనం ఏం చెప్పాము, యు ఆర్ రిమూవింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నోన్ టు బి కరెక్ట్. ఆ స్లైస్ లోంచి ఏదైతే కరెక్ట్ స్టేట్మెంట్ అనుకుంటున్నామో అవన్నీ రిమూవ్ చేసేసి పక్కన పెడతాం, అంటే దాన్ని డైస్ కింద నారో చేస్తున్నాం. సో ఫైనల్ గా మీకు దాంట్లో ఏం మిగులుతుంది, it is left over with only those statements that are set to be faulty statements. ఏదైతే బగ్గీ స్టేట్మెంట్స్ అంటున్నామో, ఏదైతే ఫాల్టీ స్టేట్మెంట్స్ అంటున్నామో, ఫైనల్ గా ఆ డైస్ లో దాంట్లో అదే మిగిలి ఉంటుంది. అంటే అక్కడ ఏదో ఒక ఎర్రర్ ఉంది, దాన్ని మళ్ళీ మనం డీబగ్గింగ్ అనేది చేయాలి. సో దిస్ ఇస్ డైస్ కాన్సెప్ట్ అమ్మ, స్లైస్ అండ్ డైస్. ఓకే, సో బై దిస్ విల్ కంప్లీట్ డేటా ఫ్లో టెస్టింగ్. Okay, so by this we'll complete unit 2. So unit 2 లో data flow testing అనేది important concept అమ్మా. సో జస్ట్ డేటా ఫ్లో టెస్టింగ్ లో వాట్ వి సమ్, మనం ఫస్ట్ డేటా ఆబ్జెక్ట్స్ ని యూసేజ్ గురించి చూసాము. అంటే డిఫైన్ అంటే ఏంటి, యూసేజ్ అంటే ఏంటి, కిల్ అంటే ఏంటి, ఇది చూసాము. సో డిఫైన్ అంటే ఎప్పుడు చేస్తాము, కిల్ అంటే ఎప్పుడు చేస్తాము, యూసేజ్ అంటే ఎప్పుడు చేస్తాము, వాటి వేరియబుల్స్. నెక్స్ట్ మనం 2 వేరియబుల్ అనామలీస్ చూసాము, అండ్ నెక్స్ట్ మనం సింగిల్ వేరియబుల్ అనామలీస్ అనేది చూసాము. ఓకే, మిస్టేక్స్ ఎక్కడైతే రావచ్చు వేరియబుల్స్ సంబంధించి, సో ఇక్కడ మనం చూసాం. అండ్ నెక్స్ట్ డేటా ఫ్లో గ్రాఫ్ మనం డ్రా చేసాము. సో డేటా ఫ్లో గ్రాఫ్ ని డ్రా చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో యూ విల్ గో ఇంటూ అన్ఫర్గివింగ్ స్టేట్ అండ్ యూ విల్ గో ఇంటూ ఫర్గివింగ్ స్టేట్ అన్నమాట. అంటే అన్ఫర్గివింగ్ స్టేట్ అంటే మనం అనామలీకి వెళ్ళాక అక్కడ నుంచి రికవర్ అవడానికి ఏ యాక్షన్ పర్ఫార్మ్ చేసినా ఐ కాంట్ బి రికవర్డ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. If it is a forgiving anomaly, even though you go into an anomaly state, మీరు ఏదో ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేయడం గురించి అని I'll recover from that state and I'll go into normal states. నెక్స్ట్ స్టాటిక్ అండ్ డైనమిక్ అనామలీ, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూసాము. స్టాటిక్ అనాలిసిస్ అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయకుండా టెస్ట్ చేస్తాం అని చెప్పాము. వెరాజ్ డైనమిక్ అనాలిసిస్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ, అంటే ఏదో ఒక వాల్యూస్ ఇస్తూ ఆ వేరియబుల్ ని అప్పుడు మనం టెస్ట్ చేస్తాం. ఇప్పుడు స్టాటిక్ అనాలిసిస్ లో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయకుండా టెస్ట్ చేసేటప్పుడు
మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ అన్ని మనం ఇక్కడ చూసాం. డెడ్ వేరియబుల్స్ దగ్గర, పాయింటర్స్ యూస్ చేసిన దగ్గర, సబ్ రొటీన్స్ కాల్ చేసిన దగ్గర, అన్అచీవబుల్ పాత్స్ దగ్గర, ఇంటరప్ట్స్ అండ్ కంకరెన్సీ అనే కాన్సెప్ట్ వల్ల నాకు స్టాటిక్ అనాలిసిస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవ్వదు అని చెప్పి చూసాం. నెక్స్ట్ వీ సా ద డేటా ఫ్లో మోడల్. డేటా ఫ్లో మోడల్ మనం డ్రా చేసాము. మోడల్ డ్రా చేయడానికి బేసిక్ కాన్సెప్ట్స్ ఏం తెలియాలని చూసాము. మోడల్ డ్రా చేయడానికి మనం ఏం చేసామంటే ఈ బుక్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ లో మనం ప్రతి స్టేట్మెంట్ కి నెంబరింగ్ ఇస్తూ వచ్చాము. ఏదైతే స్టేట్మెంట్ సీక్వెన్స్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నామో వాటన్నిటిని కంబైన్ చేసేసి ఒక నోట్ కింద ఫామ్ చేసాము. సో ఫైనల్లీ వీ డ్రా ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేశాక ఇప్పుడు మన డేటా ఫ్లో మోడల్లో ప్రతి వేరియబుల్ ని మనం దాని ఫ్లో ఎలా ఉంది, దాని స్టేటస్ ఎలా ఉంటుందో మనం చెక్ చేయాలి. కాబట్టి వన్స్ మీ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అంతా డ్రా చేశాక దిస్ ఇస్ ఫర్ ఆల్ వేరియబుల్స్. సో దీంట్లో ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం అంటే డేటా ఫ్లో మోడల్ ఫర్ వేరియబుల్ జెడ్ అంటే ఈ డేటా ఫ్లో ఈ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో జెడ్ అనే వేరియబుల్ మీరు తీసుకుంటే జెడ్ అనే వేరియబుల్ ఏ లింక్స్ మీద డిఫైన్ అవుతుందా, రీడిఫైన్ అవుతుందా, కిల్ అవుతుందా, లేదా కంప్యూటేషన్ జరుగుతుందా. సో ఆ యాక్షన్స్ అన్ని కూడా మనం స్పెసిఫై చేసాం ఫర్ వేరియబుల్ జెడ్. జెడ్ అనేది ఇక్కడ డిఫైన్ అవుతుంది, ఇక్కడ కిల్ ఐ డిఫైన్ అవుతుంది, ఇక్కడ కంప్యూటేషన్ డిఫైన్ అవుతున్నాం, ఇక్కడ కిల్ చేస్తాం. సో దిస్ ఇస్ ఫర్ మోడల్ ఫర్ వేరియబుల్ జెడ్. సిమిలర్లీ మోడల్ ఫర్ వేరియబుల్ సి, సి అనే వేరియబుల్ కి. సిమిలర్లీ ఫర్ ఆర్, సిమిలర్లీ ఫర్ బి, బి అనే వేరియబుల్ ఎక్కడెక్కడ డిఫైన్ అయింది మొత్తం లింక్స్ మీద. సో సీ దట్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఈస్ సేమ్, కానీ ప్రతిసారి నాకు ఓన్లీ లింక్స్ మీద వెయిట్స్ మారుతున్నాయి. అబ్జర్వ్ దట్ వన్. అండ్ మోడల్ ఫర్ ఎన్, మోడల్ ఫర్ ఏ, సో ఆల్ ద వే. సో ఇది నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అండ్ వాట్ ఎవర్ మెటీరియల్ ఐ హ్యావ్ పోస్టెడ్ యూ, ఆ మెటీరియల్ లో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ దట్ ఈస్ గివెన్ ఇన్ టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ కి మనం నెంబరింగ్స్ ఇచ్చుకొని వీ హ్యాడ్ డ్రా ద కంట్రోల్ ఫ్లో మోడల్. ఓకేనా. సో ఇప్పుడు సేమ్ ఇందాకట్ లాగానే ఇక్కడ ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుంటే ఎక్స్ అనే వేరియబుల్ ఏ స్టేట్మెంట్స్ దగ్గర డిఫైన్ అవుతుంది, కిల్ అవుతుంది, కంప్యూటేషన్ జరుగుతుంది. సిమిలర్లీ ఫర్ వై, సిమిలర్లీ ఫర్ జెడ్, సిమిలర్లీ ఫర్ వాట్ ఎవర్ వేరియబుల్స్ యూఆర్ యూజింగ్ హియర్. సో అన్ని వేరియబుల్స్ కి మనం మోడల్ అనేది డ్రా చేస్తాం. దట్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెటీరియల్, ప్లీజ్ చెక్ ఇట్. సో దిస్ ఇస్ ద మోడల్ ఫర్ వేరియబుల్ జెడ్. జెడ్ అనేది ఎక్కడెక్కడ వేరీ అవుతుంది, జెడ్ అనేది ఇక్కడ డిఫైన్ అయింది, ఇక్కడ ప్రెడికేట్ దగ్గర యూజ్ చేశాను, ఇక్కడ సిడి కంప్యూటేషన్ దగ్గర, ఇక్కడ ప్రెడికేట్ దగ్గర, ఇక్కడ ప్రెడికేట్ దగ్గర, సో ఆన్. సో ఎక్కడైతే జెడ్ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను దట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్. నెక్స్ట్ మనం డేటా ఫ్లో స్ట్రాటజీస్ చూసాము. దిస్ ఇస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పాము. ఈ స్ట్రాటజీస్ మీకు అర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టర్మినాలజీస్ అని చెప్పి మన డెఫినేషన్ క్లియర్ పాత్ అంటే ఏంటో చెప్పాను, లూప్ ఫిట్ పాత్ అంటే ఏంటో చెప్పాను, సింపుల్ పాత్ అంటే ఏంటో చెప్పాను, డియూ పాత్ అంటే నెక్స్ట్ వీ సా ద స్ట్రాటజీస్. సో ఇది మళ్ళీ రివైజ్ చేయాల్సిన పని లేదేమో, వై బికాస్ ఐ కవర్డ్ ఇట్ ఇన్ ద క్లాస్. ఈ రోజు క్లాస్ లో మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేసాం, డియూ పాత్స్ అంటే ఏంటి, ఆల్ ద స్ట్రాటజీస్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ is slicing and dicing. So this is all about data flow testing. And next we'll start with next chapter. So next chapter మనకు వచ్చేసి Carter's laws. సో నెక్స్ట్ చాప్టర్ మనకు వచ్చేసి డొమైన్ టెస్టింగ్ అమ్మా. సో ఈస్ మై స్క్రీన్ విజిబుల్? సో స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఈస్ మై స్క్రీన్ విజిబుల్? సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి యూనిట్ 3. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డొమైన్ టెస్టింగ్. సో వాట్ ఈస్ డొమైన్? సో డొమైన్ వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్ లో, సో డొమైన్ వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్ లో డొమైన్ అంటే యూ కాల్ ఇట్ యాజ్ అ సెట్. సో సిమిలర్లీ ఇక్కడ మన డొమైన్ టెస్టింగ్ లో డొమైన్ ఈస్ అ సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ ద వేరియబుల్ ఆఫ్ అ ఫంక్షన్. సో ఒక వేరియబుల్ నేను తీసుకుంటే, ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ వేరియబుల్ ఆఫ్ అ ఫంక్షన్ నేను తీసుకుంటే ఆ వేరియబుల్ కి ఏదైతే పాసిబుల్ సెట్ ఆఫ్ వాల్యూస్ నేను ఇవ్వగలను వాటన్నిటిని ఐ కాల్ ఇట్ యాజ్ అ డొమైన్. ఓకేనా. So domain is a set of possible values of an independent variable or the variable of a function. For example, okay, set me. This is this set of numbers. I'll call it as a domain.
ఓకేనా. అంటే ఈ వేరియబుల్ కి నేను ఏదో ఒక వేరియబుల్ తీసుకున్న ఎక్స్ అనే వేరియబుల్ కి, ఈ వేరియబుల్ కి నేను ఇవ్వగలిగిన వాల్యూస్ వచ్చేసేసి దీస్ వాల్యూస్ 1 2 3 4 5. ఐ కాల్ దట్ వన్ వన్ డొమైన్ అని చెప్తాను. ఓకే. And next, domain testing lo we mainly concentrate on to determine whether the classification is or is not correct. మనం ఏదైతే ఒక వేరియబుల్ ఇస్తున్నామో, ఇన్పుట్ వేరియబుల్ ఇస్తున్నామో, ఆ వేరియబుల్ కరెక్ట్ వాల్యూ అని కాదు, దాని క్లాసిఫికేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుందా లేదా అనేది. ఫర్ సపోజ్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంటీజర్ వేరియబుల్ ఒకటి నేను డిక్లేర్ చేస్తే యాజ్ పర్ ద మెమరీ, దానికి ఇచ్చిన మెమరీ అలొకేషన్ బట్టి ఆ వేరియబుల్ అనేది ఇంటీజర్ వేరియబుల్ -32,000 దగ్గర నుంచి +32,000 వరకు ఏ వాల్యూ వచ్చినా అది తీసుకోగలను. సో నేను ఇప్పుడు y అనే వేరియబుల్ ఒక డిక్లేర్ చేసినప్పుడు ఐ చెక్ వెదర్ నేను ఇస్తున్న వాల్యూస్ అనేది విత్ ఇన్ దట్ రేంజ్, ఆ డొమైన్ లోనే, ఆ రేంజ్ లోనే ఉన్నాయా లేదా, లేదు అవుట్ ఆఫ్ రేంజ్ ఏమైనా వెళ్ళిపోతున్నాయా. సో దట్ ఈస్ డొమైన్. ఓకేనా. సో డొమైన్ టెస్టింగ్ అటెంప్ట్స్ టు డిటర్మైన్ వెదర్ ద క్లాసిఫికేషన్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో సీ హియర్, ఇక నేను ఒక ఇన్పుట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో క్లాసిఫైర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్లాసిఫై ద వాల్యూస్ ఆఫ్ దిస్ ఇన్పుట్. ఫర్ సపోజ్ నేను సెట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, జీరోస్ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చాను. క్లాసిఫైర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్లాసిఫై ద నెంబర్ బేస్డ్ ఆన్ క్లాసెస్. అంటే పాజిటివ్ నెంబర్ అయితే ఫర్ సపోజ్ ఫస్ట్ కేస్ అని, సెకండ్ నెగిటివ్ నెంబర్ అయితే సెకండ్ కేస్ అని, థర్డ్ నెంబర్ జీరో నెంబర్ అయితే థర్డ్ కేస్ అని, సో ఆన్. సో ఇది క్లాసిఫై చేసుకొని ఇట్ విల్ సెండ్ ఇన్ టు దట్ పర్టికులర్ గ్రూప్. ఈ గ్రూప్ ఎలా వెళ్తుందంటే బేస్డ్ ఆన్ సమ్ ప్రెడికేట్, ఒక కండిషన్ బట్టి, ఇక్కడ నేను రాసిన కండిషన్ బట్టి నేను ఇచ్చిన నెంబర్ అనేది, సో ఫర్ సపోజ్ >0 అయితే పాజిటివ్ నెంబర్కి వెళ్తుంది. నేను ఇచ్చిన నెంబర్ <0 అయితే సో నెగిటివ్ నెంబర్కి వెళ్తుంది. నేను ఇచ్చిన నెంబర్ =0 అయితే 0 అనే క్లాస్కి వెళ్తుంది. ఓకేనా. సో ఈ క్లాసిఫికేషన్ కరెక్టా కాదా, నేను ఇన్పుట్ వేరియబుల్ కి ఇచ్చిన క్లాసిఫికేషన్ అనేది కరెక్టా కాదా అనేది మనం మెయిన్ గా డొమైన్ టెస్టింగ్ లో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఫర్ డొమైన్ టెస్టింగ్. జనరల్ గా మ్యాథ్స్ లో డొమైన్ అంటే ఒక సెట్ ఆఫ్ వాల్యూస్. ఓకే. డొమైన్ టెస్టింగ్ లో మనం ఏం చేస్తాం అంటే ఐ డిటర్మైన్ వెదర్ ద వాల్యూస్ విచ్ ఆర్ గివింగ్ టు దట్ వేరియబుల్ ఈస్ క్లాసిఫైడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఓకే. సో దట్ ఈస్ ద మోడల్ హియర్. ఇది డొమైన్ మోడల్ అని అంటామా. సో ఇన్పుట్ ఒక వేరియబుల్ ఇన్పుట్ తీసుకొని మన క్లాసిఫైర్ డివైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ సమ్ ప్రెడికేట్ కండిషన్ అండ్ రైటింగ్ హియర్. దీన్ని బట్టి అది ఏ క్లాస్ కి వెళ్ళాలనేది మనం డివైడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్లీ అవర్ అవుట్పుట్ విల్ బి జనరేటెడ్. ఓకే. అండ్ నెక్స్ట్ డొమైన్ టెస్టింగ్ నేర్చుకోవాలంటే సమ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే. In domain testing, predicates are assumed to be interpreted in terms of input vector variables. So predicate దగ్గర మనకి input vector variables అంటే కండిషన్ దగ్గర input vector variables అనేది ఉంటాయి. నెక్స్ట్ ఫర్ ఎవ్రీ డొమైన్ there is at least one path through the routine. డొమైన్ అంటే ఆ రూట్ లో వెళ్ళటానికి అట్లీస్ట్ ఒక పాత్ అయినా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను పాజిటివ్ నెంబర్స్ అని అన్నాను, పాజిటివ్ నెంబర్స్ అని ఇక్కడికి వస్తున్నాయి నాకు. సో ఇది నేను టెస్ట్ చేయాలి అంటే కనుక ఐ విల్ బి హ్యావింగ్ అట్లీస్ట్ వన్ పాత్ ఇన్ దిస్ డొమైన్. ఈ డొమైన్ లో నాకు అట్లీస్ట్ ఒక పాత్ అయినా ఉంటుంది. నెగిటివ్ నెంబర్స్ అట్లీస్ట్ ఒక పాత్ అయినా ఉంటుంది. జీరో నెంబర్స్ ఒక పాత్ ఉంటుంది టెస్ట్ చేయడానికి. సో అదే మనం ఇక్కడ చెప్తాం. ఫర్ ఎవ్రీ డొమైన్ there is at least one path through the routine. There may be more than one path if the domain consists of disconnected paths or if the domain is defined by the union of two or more domains. Suppose నాకు వాల్యూస్ అనేది కంటిన్యూస్ గా ఉన్నాయి అనుకోండి, నాకు సింగిల్ పాత్ ఉంటుంది. వాల్యూస్ అనేది కంటిన్యూస్ గా ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ నుంచి సమ్ 1 to 5 కంటిన్యూస్ గా ఉన్నాయి అనుకోండి, నాకు సింగిల్ పాత్ అనేది ఉంటుంది. సపోజ్ నాకు కంటిన్యూస్ వాల్యూస్ లేకుండా మధ్యలో సమ్ బ్రేక్స్ ఉన్నాయి అనుకోండి, నాకు డిస్కంటిన్యూస్ పాత్ అనేది ఉంటుంది. లేదా సమ్ అదర్ పాత్ మర్జ్ అయింది అనుకోండి, నాకు టూ ఆర్ మోర్ పాత్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ పాత్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డొమైన్ టెస్టింగ్ మనం చేసేటప్పుడు ప్రతిసారి ఒక్కొక్క పాత్ ఉంటుంది ఫర్ ఎవ్రీ డొమైన్. మామూలుగా అయితే లీనియర్ గా ఉంటాయి. లేకపోతే కనుక ఇఫ్ దెర్ ఆర్ డిస్కనెక్టెడ్ పాత్స్ and if the domain is defined by union of two or more domains, appudu more than one path anedi undachu testing cheyadaniki. These are the basic. Please try to understand at least English terminologies. మనం examples చూసినప్పుడు you will understand in depth. Next, domains are defined by their boundaries. ఇప్పుడు ఈ x అనే వేరియబుల్, ఇది ఒక వేరియబుల్. దీని డొమైన్ నేను ఎలా రాస్తున్నా అంటే, దీని కండిషన్ నేను ఎలా రాస్తున్నా అంటే x అనేది greater than 1 అయితే, x అనేది less than 5 అయితే,
అంటే కండిషన్ ఇలా రాసుకుంటున్నాను, ఎక్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 5. అంటే డొమైన్ ని మనం డిఫైన్ చేయాలంటే బౌండరీస్ తో డిఫైన్ చేస్తాం. అంటే ఎనీ సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ కమ్స్ బిట్వీన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఎక్స్ లెస్ దాన్ 5 బిలాంగ్ టు దిస్ డొమైన్. అంటే ఏంటి ఆ వాల్యూస్ 1 2 3 4 5 కదా. సో ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నేను చెప్పాలి అంటే కనుక ఐ ఇండికేట్ విత్ బౌండరీ కండిషన్స్. అంటే స్టాపింగ్ మినిమం కండిషన్ మాక్సిమం కండిషన్ ని నేను ఇక్కడ బౌండరీ కండిషన్స్ అని అంటున్నాను. డొమైన్ బౌండరీస్ ఆర్ ఆల్సో వేర్ మోస్ట్ డొమైన్ బగ్స్ అక్కర్. జనరల్ గా మనకి బౌండరీస్ దగ్గరే మనం ఎక్కువ ఎర్రర్స్ రాస్తూ ఉంటాము. దట్ ఈస్ ద ఏరియా వేర్ మోస్ట్ ఆఫ్ ద బగ్స్ అక్కర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, for every boundary there is at least one predicate that specifies what numbers belongs to the domain and what does not. So ప్రతి బౌండరీ దగ్గర ఇప్పుడు నేను చెప్తున్నాను x greater than equal to 1 ఇదొక బౌండరీ, x less than equal to 5 ఇదొక బౌండరీ. సో ప్రతి బౌండరీ దగ్గర there will be at least one predicate అంటే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏం చెప్తుంది, that specifies what numbers belong to the domain and what does not. సో ఈ predicate కండిషన్ ఏం చెప్తుంది, నాకు any number that is greater than 1 belongs to this domain అని చెప్తుంది. ఈ ప్రెడికేట్ కండిషన్ ఏం చెప్తుంది, ఎనీ నెంబర్ దట్ ఈస్ లెస్ దాన్ 5 బిలాంగ్స్ టు దిస్ డొమైన్ అని చెప్తుంది. ఓకేనా, అంటే డొమైన్ బౌండరీ దగ్గర ఐ విల్ బి యూజింగ్ ప్రెడికేట్ కండిషన్స్ టు టెల్ వెదర్ విచ్ సెట్ ఆఫ్ నెంబర్స్ బిలాంగ్ టు ద డొమైన్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఒక కండిషన్ తీసుకుంటే, ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ ఆల్ఫా ఎల్స్ బీటా. సో వీ నో దట్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఆల్ ద నెంబర్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటున్నాను కాబట్టి ఆల్ ద నెంబర్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఆల్ఫా అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. లేదు లెస్ దాన్ 0 అయితే కనుక బీటా అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బౌండరీ కండిషన్. ఆ కండిషన్ బేస్ చేసుకొని నేను ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ బట్టి ఆల్ఫా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ కి బీటా అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఈ బౌండరీ కండిషన్ అనేది నాకు చెప్తుంది. ఓకే, నెక్స్ట్, a domain may have one or more boundaries. ఒక డొమైన్ లో వన్ ఆర్ మోర్ బౌండరీస్ ఉండొచ్చు, నో మ్యాటర్ హౌ మెనీ వేరియబుల్స్ డిఫైన్ ఇట్. అంటే బౌండరీ కండిషన్స్ నేను చెప్పేటప్పుడు ఓన్లీ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని చెప్పాల్సిన పని లేదు. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అండ్ వై గ్రేటర్ దాన్ 1 ఇది మినిమం స్టార్టింగ్ డొమైన్. అంటే మోర్ దాన్ 1 వేరియబుల్ ఉండొచ్చు నాకు. సో అదే మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, if an predicate is x plus y2 less than 16 అంటే this is the boundary condition. ఈ boundary conditions లో ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది నేను యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కండిషన్ చూడండి, దిస్ ఇస్ ద బౌండరీ కండిషన్ ఫర్ సర్కిల్. ఒక సర్కిల్ కి సంబంధించిన బౌండరీ కండిషన్. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 16 అంటే లెస్ దాన్ 4 స్క్వేర్. అంటే ఈ ప్రెడికేట్ ఏం చెప్తుంది, ఆ సర్కిల్ దాని రేడియస్ 4, ఆ లోపల ఆరిజిన్ అంతా ఇట్ బిలాంగ్స్ టు ఆ సర్కిల్ అని చెప్తున్నాను. అలానే ఇంకొక కండిషన్, ఒక 2 వేరియబుల్స్ లేదా 3 వేరియబుల్స్ మీరు యూజ్ చేసుకునే 2 కండిషన్ చెప్పొచ్చు. ఫస్ట్ స్పెరికల్ డొమైన్. ఓకేనా, సింగిల్ వేరియబుల్ యూజ్ చేసి ఒక లైన్ కి లీనియర్ గా ఉన్న కండిషన్ చెప్పొచ్చు. 2 వేరియబుల్స్ యూజ్ చేసి ప్లేనర్ గా ఉన్న కండిషన్స్ చెప్పొచ్చు. సో మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే, మనం డొమైన్స్ చెప్పేటప్పుడు డొమైన్ కెన్ హ్యావ్ 1 or more బౌండరీస్. ఆ బౌండరీస్ లో కూడా మనం 1 or more వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వి ఆర్ సేయింగ్ హియర్. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్ ఫర్ డొమైన్ టెక్స్టింగ్. నెక్స్ట్, డొమైన్ క్లోజర్ అంటే ఏమంటాం అంటే, a domain boundary is closed with respect to your domain if the points on the boundary belong to that domain. Okay, next, if the boundary points belong to some other domain, then the boundary is said to be open. So see, this domain boundary is closed and antam. Eppudu antam ante with respect to the domain if the points on the boundary belong to the domain. For example, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక డొమైన్ D1 అనే డొమైన్, ఇది D2 అనే డొమైన్, ఇది D3 అనే డొమైన్. సో D2 అనే డొమైన్ నేను క్లోజ్డ్ అని ఎందుకు అంటున్నానంటే, దీని మినిమం కండిషన్ ఏదైతే ఉందో దిస్ బిలాంగ్స్ టు దిస్ D2 డొమైన్. అలానే మాక్సిమం కండిషన్ ఏదైతే ఉందో దట్ బిలాంగ్స్ టు దిస్ D2 డొమైన్. అంటే 2 సైడ్స్ మినిమం కండిషన్ ఏంటి, మాక్సిమం కండిషన్ ఏంటి నేను చెప్పాను. సో అది క్లోజ్డ్ అని అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రూమ్ లో ఉన్నాను, నాకు రూమ్ లో ఎంట్రన్స్ డోర్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాను అంటే నాకు మినిమం ఐఎమ్ లాక్డ్ ఇన్ దిస్ ఏరియా. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ రూమ్ లో ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఈ బుక్స్ ఇవన్నీ దీనికి సంబంధించిన డొమైన్ సంబంధించినవి అని అంటాం.
ఓకే, ఐఎమ్ క్లోజ్డ్ హియర్. సో అలానే ఇక్కడ మనం ఏదైతే సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తున్నామో ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ కి మినిమం కండిషన్ చెప్తున్నాను, మాక్సిమం కండిషన్ చెప్తున్నాను అంటే ఆ ఇంటర్మీడియట్ కు ఉన్న సెట్ ఆఫ్ వాల్యూస్ అన్ని ఈ డొమైన్ కే వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నుంచి మనం చెప్తున్నాం ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని అంటున్నాను. ఇప్పుడు 1 నుంచి 1 అనేది మినిమం కండిషన్, 5 ఇస్ మాక్సిమం కండిషన్. సో వాట్ ఎవర్ సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ బిలాంగ్ బిట్వీన్ 1 to 5 ఆల్ ఆర్ క్లోజ్డ్ హియర్. ఓకేనా, సో యూ కాల్ ఇట్ యాజ్ క్లోజ్ డొమైన్ అంటాం. సో అలానే ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ B2 మినిమం కండిషన్ నేను చెప్పాను కానీ మాక్సిమం కండిషన్ నేను స్పెసిఫై చేయలేదు. క్లోజ్డ్ అంటే మనం డార్క్ సర్కిల్ తో ఇండికేట్ చేస్తాం, ప్లీజ్ నోట్ హియర్. ఓపెన్ అంటే మనం ఓపెన్ సర్కిల్ తో ఇండికేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి మినిమం కండిషన్ ఇస్ స్పెసిఫైడ్, సో మినిమం కండిషన్ ఇస్ క్లోజ్ అంటే ఐఎమ్ సేయింగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాను. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాను కానీ మాక్సిమం కండిషన్ ఎక్కడికో చెప్పట్లేదు. అంటే నేను ఎన్ని నెంబర్ ఆఫ్ మినిమం వాల్యూ 1 అని నాకు తెలుసు కానీ మాక్సిమం వాల్యూ ఏమవుతుంది ఎనీథింగ్ అంటిల్ ఇన్ఫినిటీ. ఐ హావ్ నాట్ క్లోజ్ ద అప్పర్ బౌండరీ, ఓన్లీ లోవర్ బౌండరీ ఒకటే నేను క్లోజ్ చేశాను. సో అది వన్ సైడ్ ఓపెన్ డొమైన్ అని అంటాం. అలా కాకుండా మినిమం ఓపెన్ గానే ఉంది, మాక్సిమం గానే ఓపెన్ గా ఉంది అంటే ఆల్ ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని అంటున్నాను. లేదా రేంజ్ చెప్పట్లేదు, ఓకేనా, ఫ్రమ్ హియర్ టు హియర్ అని రేంజ్ చెప్పట్లేదు. సో అలాంటప్పుడు మినిమం కండిషన్ నేను స్పెసిఫై చేయలేదు, మాక్సిమం కండిషన్ నేను స్పెసిఫై చేయలేదు. సో ఇలాంటి బౌండరీని మనం ఓపెన్ బౌండరీ అని అంటాం. సో బౌండరీ క్లోజర్ అంటే ఏంటి అంటే కనుక ఇఫ్ ద బౌండరీ కండిషన్స్ ఆర్ స్పెసిఫైడ్, ఓకే, ద మినిమం అండ్ మాక్సిమం బౌండరీ స్పెసిఫైడ్, దెన్ D2 ఈస్ క్లోజర్ అని అంటాం. అంటే దీని రేంజ్ ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్ని మనం రేంజ్ చెప్పాం కాబట్టి దాని D2 ఈస్ క్లోజర్ అని చెప్తాం. ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ సైడ్ క్లోజ్ చేశాను, సెకండ్ సైడ్ నేను క్లోజ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసేసి 2 సైడ్స్ క్లోజ్ చేయలేదు. సో ఈ కాన్సెప్ట్ ని మనం డొమైన్ క్లోజర్ అని అంటాం. సో I think time is running out. We'll continue the same concept in the next class. Yes, students.